వరుసగా వరుసగా 4 రోజులు బ్యాంకుల సెలవులు 24, 25, 26, 27 జనవరిలో మొత్తం 4 రోజులు. ఇప్పుడే వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులకైతే సెలవులు అయితే అన్నీ రావడం జరిగింది. అంటే బ్యాంకులు అయితే బంద్ అయితే ఉండబోతున్నాయన్నమాట. సో వరుసగా 4 రోజుల పాటు అయితే బ్యాంకులు బంద్ ఉండబోతున్నాయన్నమాట. సో మనకి 24, 25, 26, 27 అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్యాంకులు అయితే బంద్ అయితే ఉండబోతున్నాయి. సో దేశవ్యాప్తంగా కూడా బ్యాంకుల బందేనమాట. సో మొత్తంగా 4 రోజుల పాటు ఒకేసారి వరుసగా బ్యాంకులు బంద్ కావడం, అంటే సెలవులు రావడంతో మనం చూసుకున్నట్లయితే ఎందుకలా ఇన్ని రోజులు సెలవులు వచ్చినాయి అని చెప్పేసి అందరూ అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. దీనికి గల కారణం చూసుకున్నట్లయితే శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం ఏమో బ్యాంకులకు సంబంధించి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే చేస్తున్నారు. శనివారం సెలవు, ఆదివారం సెలవు, సోమవారం ఏమో రిపబ్లిక్ డే కారణంగా సెలవు అనమాట. మంగళవారం చూసుకున్నట్లయితే బ్యాంకు సంబంధించి ఉద్యోగులు అందరూ కూడా బంద్ అయితే చేస్తున్నారు. ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తంగా 4 రోజుల పాటు బ్యాంకులు మొత్తం అయితే బంద్ ఉండబోతున్నాయి ఏపీ, తెలంగాణలోని. సో ఇది మనకు తాజా సమాచారం. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.